భయాన్ని జయించాలంటే ముందుగా దాన్ని చూడగలిగే ధైర్యం కావాలి. చాలామంది అనుకుంటారు ఫియర్ అంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అని. కానీ నిజమైన అర్థం తెలుసా? ఫియర్ అంటే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఈ కథ చివరి వరకు వినండి, మీ భయాన్ని చూసే విధానం మారిపోతుంది. ఒక అడవిలో ఇద్దరు వ్యక్తులు నడుస్తున్నారు. చుట్టూ పెద్ద పెద్ద చెట్ల మధ్యన అడవి శబ్దాలు. అంతలోనే అకస్మాత్తుగా ఒక భారీ ఏనుగు వేగంగా వారి వైపు పరిగెత్తుకొస్తుంది. ఆ దృశ్యం చూసిన క్షణంలోనే హృదయం వేగంగా కొట్టుకుంది. కాళ్ళు వణికాయి. మెదడు ఒక్కటే చెప్పింది, పారిపో, ఇక్కడి నుంచి పారిపో. సాధారణంగా అయితే ఎవరైనా అక్కడి నుంచి పరిగెత్తేవాళ్లే, ఎందుకంటే భయం అలా నేర్పిస్తుంది. కానీ వాళ్ళు పరిగెత్తలేదు. ఒకరు గట్టిగా అన్నాడు, ఇది మన వెంట పడడం లేదు, ఇది నియంత్రణ తప్పింది. ఆ మాటలు రెండో వ్యక్తిని ఆపేశాయి. వాళ్ళు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. కళ్ళల్లో భయం ఉంది, కానీ చేతుల్లో ధైర్యం పెట్టుకున్నారు. ఏనుగు ఇంకా దగ్గరకు వచ్చింది. అప్పుడు వాళ్ళు దాని కళ్ళల్లోకి చూశారు. అక్కడ కోపం లేదు, హింస లేదు. ఉన్నది ఒక్కటే, గందరగోళం. వాళ్ళు అరవలేదు, పరిగెత్తలేదు. శాంతంగా దాని దారిని మళ్లించారు. కొద్ది క్షణాల తర్వాత ఏనుగు ఆగిపోయింది. తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ అడవి నిశ్శబ్దమైంది. ఆ నిశ్శబ్దంలోనే ఒకరు ఇలా అన్నారు, భయపడినప్పుడు పారిపోతే ఏది మన చేతిలోకి రాదు. కానీ భయాన్ని ఎదుర్కొంటేనే అది మన నియంత్రణలోనికి వస్తుంది. జీవితంలోని సమస్యలు కూడా అంతే. అవి మనల్ని చంపడానికి రావు, మన ధైర్యాన్ని పరీక్షించడానికి వస్తాయి. భయాన్ని చూసి పారిపోకండి, ఎదుర్కోండి. అప్పుడు మీరు పైకి లేస్తారు. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. భయాన్ని జయించిన రోజే మీ నిజమైన విజయం మొదలవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.